తెలుగు ఫిల్మ్ సితారకు స్వాగతం. తెలుగు ప్రేక్షకులని విశేషంగా అలరించడానికి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక లక్ష్మీ నివాసం. లక్ష్మీ నివాసంలో టైటిల్ రోల్లో లక్ష్మిగా నటించబోతున్న శ్రీరంజని గురించి ఆమె రియల్ లైఫ్ విశేషాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీరంజని 1971వ సంవత్సరం జూన్ 1వ తారీఖున మహారాష్ట్రలోని బొంబాయిలో జన్మించారు. మరాఠీ ఆంగ్లో ఇండియన్ ఫ్యామిలీలో ఈమె జన్మించారు. మొట్టమొదటిసారిగా తమిళ బుల్లితెరపై కె బాలచందర్ డైరెక్షన్ లో కాసలవు నేసం అనే ధారావాహిక ద్వారా డెబ్యూట్ అయ్యారు. ఈ ధారావాహిక తెలుగులో డబ్బు కొద్ది ప్రేమ అనే టైటిల్ తో టెలికాస్ట్ అయింది. ఆ తదుపరి సఖీ చిత్రంలో మాధవన్ కి వదినగా ఈమె నటించారు. తరువాత అపరిచితుడు చిత్రంలో సదాకి తల్లిగా నటించి ఇలా 50కి పైగా చిత్రాలలో ఈమె ప్రేక్షకులని అలరించారు. ఆకాశమంతా, సింగం 2, ఆవేశం, మాటరాని మౌనమిది, పెద్దన్న, తిరు, వర్షం, కలేజా, ఎటో వెళ్లిపోయింది మనసు, అనామిక, జెండాపై కపిరాజు, బ్రహ్మోత్సవం, టచ్ చేసి చూడు, ఏఐ ఎక్స్ప్రెస్, క్లాప్ ఇలా ఎన్నో చిత్రాలలో శ్రీరంజని ప్రేక్షకులని అలరించారు. బుల్లితెరపై కూడా ఆమె ఎన్నో సీరియల్స్ లో నటించారు. ఆలు మగలు, జీవన సంధ్య, పుష్పాంజలి, సూర్యవంశం, సహనా, మగరాశి, మీనాక్షి పొన్నుంగ, ఇనియా ఇలా ఎన్నో సీరియల్స్ లో ఈమె నటించారు. మొట్టమొదటిసారిగా ఈమె తెలుగు బుల్లితెరపై రాడన్ నిర్మాణ సంస్థ నుండి వచ్చిన సూర్యవంశం సీరియల్లో నటించారు. ప్రస్తుతం మళ్లీ చాలా కాలం తర్వాత తెలుగు బుల్లితెరపై తెలుగు ధారావాహికలో ఈమె నటిస్తున్నారు. లక్ష్మీ నివాసం అనే జీ తెలుగు సీరియల్ ద్వారా ఈమె ప్రస్తుతం రాబోతున్నారు. టైటిల్ రోల్లో లక్ష్మీ క్యారెక్టర్ లో ప్రేక్షకులని విశేషంగా ఈమె అలరించబోతున్నారు. ఈమె ఎంవి రాజశేఖర్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. వీళ్ళకి మైత్రేయన్, మిత్రన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. శ్రీరంజని కుమారుడు మైత్రేయన్ రాజశేఖర్ తిరుమనం అనే తమిళ ధారావాహికలోను, అన్బుల్ల గిల్లి అనే చిత్రంలో కూడా నటించారు. త్వరలో తెలుగు బుల్లితెరపై లక్ష్మీ నివాసం సీరియల్ ద్వారా ప్రేక్షకులని అలరించడానికి వస్తున్న శ్రీరంజనికి ఈ సీరియల్ మంచి విజయాన్ని తీసుకురావాలని కోరుకుందాం. లక్ష్మీ నివాసం సీరియల్లో రాబోతున్న శ్రీరంజనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.